చైనాలో పెరిగే ఒక వెదురు మొక్క గురించి ఈరోజు మీకు ఒక కథ చెప్తాను. ఈ కథ కేవలం చైనాలో పెరిగే వెదురు మొక్క గురించి మాత్రమే కాదు. ఈ కథలోని ఓర్పు, తర్వాత మన శ్రమ, మన విజయం వెనక దాగి ఉండే ఒక రహస్యాన్ని తెలియజేసే ఒక లైఫ్ లెసన్ లాంటిదనమాట. ఇంతకీ కథ ఏంటంటే, ఒక రైతు చైనీస్ వెదురు విత్తనాన్ని తీసుకొచ్చి భూమిలో నాటుతాడనమాట. దానికి రోజు నీళ్లు పోస్తూ, ఎరువులు పోస్తూ జాగ్రత్తగా చూసుకుంటాడు. ఒక సంవత్సరం పూర్తవుతుంది. అందులోని ఎలాంటి కదలిక కూడా ఉండదనమాట. ఒక చిన్న మొలక కూడా రాదు. అయినా సరే ఆ రైతు వెనకడుగు వేయకుండా దానికి రోజు నీళ్లు పోస్తూ దాన్ని జాగ్రత్తగా చూసుకుంటాడు అనమాట. అలాగే 2, 3, 4 సంవత్సరాలు గడిచిపోతే ఆ పొలంలో ఎలాంటి కదలిక కూడా ఉండదు. ఒక చిన్న మొలక కూడా రాదనమాట. చుట్టుపక్కల వాళ్ళందరూ అతన్ని ఎగతాళి చేస్తారు. నీ టైం అంతా వేస్ట్ అయిపోయింది, నీ విత్తనం కుళ్ళిపోయింది, ఇప్పటికొచ్చి ఒక చిన్న మొలక కూడా రాలేదని చెప్పేసి అతన్ని ఎగతాళి చేస్తారనమాట. అతను అప్పటికి కూడా వెనకడుగు వేయడు. అతనికి నమ్మకం ఉంటుంది అతని విత్తనం మీద, అతని శ్రమ మీద. అతను అలాగే వేచి చూస్తాడనమాట. 5వ సంవత్సరం వస్తుంది. అప్పుడే ఒక అద్భుతం జరుగుతుంది. ఏంటంటే భూమిని చీల్చుకుంటూ ఒక చిన్న మొలక అప్పుడే వస్తుంది అనమాట. ఆ మొలక వచ్చిన 1.5 రోజుల్లోనే 80 నుంచి 90 అడుగులు ఎత్తు వరకు బ్యాంబూ స్టిక్స్ వచ్చేస్తాయి అనమాట. అంటే వెదురు మొక్కలు 1.5 రోజుల్లోనే 90 అడుగులు ఎత్తు వరకు ఎదిగిపోతాయి. దీన్ని బట్టి మీకు ఏమర్థమైందో కామెంట్ చేయండి.